విచ్చేసినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, ఎంఆర్ఓ గారికి, మరియు గ్రామ పెద్దలకి, మరియు లంక ప్రజలకి, లంకం ప్రజలకి, నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో చాలా మందికి బీపీ షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు. అది మీరు ట్యాబ్లెట్ తినట్లేదా లేదంటే ఆహార నియమాలు పాటించట్లేదా అన్నది తెలియదు. కానీ ట్యాబ్లెట్ తినడం ఎంత ముఖ్యమో ఆహార నియంత్రణ అన్నది కూడా అంతే ముఖ్యం. ఈ బీపీకి మరియు షుగర్కి ఇట్లాంటి వాళ్ళకి ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఏ క్రిమి ద్వారానో రాదు, మన శరీరంలో జరగరాని జరిగితే వస్తుంది. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడము, లేదంటే మనము టెన్షన్ ఎక్కువ తీసుకోవడము, ఉప్పు పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, అలా చేయడం వల్ల వస్తుంది. చాలామంది అడిగితే మేము ఆల్రెడీ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాం అంటున్నారు. కానీ బ్లడ్ టెస్ట్ చూస్తుంటే 300-400 వస్తుంది. దీంట్లో లోపం ఏంటి అంటే ట్యాబ్లెట్లు కరెక్ట్గా తీసుకోవట్లేదు, రెండోది ఆహార నియమాలు పాటించట్లేదు. అందుకు నేను ఏమి ఆహార నియమాలు చెప్పదలుచుకుంటానో చెప్తున్నాను. ఒకటి వచ్చి బరువు తగ్గాలండి. ఎందుకంటే మనకి ఆమ్ల గ్రంథి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనకు కొవ్వు పదార్థం అంతా పొట్ట చుట్టూ ఉండింది అంటే ఆ పొట్ట దగ్గర ఉన్న కొవ్వు అంతా ఆమ్ల గ్రంథి పైన ప్రెజర్ పెట్టడం వల్ల ఇన్సులిన్ అన్నది కంటిన్యూస్గా ప్రొడక్షన్ అవుతుంది. అది అయిన తర్వాత కంటిన్యూస్గా మనకి ఏమంటారంటే పల్సటైల్, అంటే అప్పుడు ఒక 2 గంటలకు 3 గంటలకు ఒకసారి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల జరిగే లాభం కంటే కంటిన్యూస్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల నష్టం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి బ్రేక్ కొట్టి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే ప్రాబ్లం లేదు. కంటిన్యూస్గా బ్రేక్ కొడితే ఏమవుతుంది, మనకి చిరాకు వస్తుంది. అలానే కంటిన్యూస్గా ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఆ శరీరంలో కణాలకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుందో అప్పుడు కణాలలో జరగాల్సిన మార్పులు జరగకపోవడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. అది మెయిన్ రీజన్. ఎందుకంటే అందుకోసమే ఎవరికైనా షుగర్ ఉంది అంటే బరువు తగ్గండి, లావు తగ్గండి అంటారు. ఎందుకంటే లావు తగ్గండి అని చెప్పేదానికి మెయిన్ ముఖ్య కారణం వచ్చి ఇది. రెండోది, అందరూ మామూలు మనుషుల్లాగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా 9కి తినేయాలా, 1 గంటకు తినేయాలా, 6 గంటలకు తినేయాలా అని పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అన్నదే తక్కువ. అలాంటప్పుడు మామూలు మనుషుల్లాగా మనము ఒకటేసారి తినేసామంటే మన శరీరంలో ఇన్సులిన్ తక్కువ ఉండడం వల్ల ఆ మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం అనేది జరగకపోవడం వల్ల మన షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అందుకోసమే డాక్టర్స్ అందరూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్తారు. అంటే మీరు తినే పదార్థాన్ని ఒక 2 ముక్కలుగా చేసుకొని ఒకసారి 9 గంటలకి, ఒకసారి 11 గంటలకి, మళ్ళీ 2 గంటలకి, మళ్ళీ 4-5 గంటలకి తినమని ఎందుకు చెప్తారంటే అలా తినడం వల్ల మనకు ప్రొజెక్షన్ అయిన ఇన్సులిన్ని, ఉత్పత్తి అయిన ఇన్సులిన్ని బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడం వల్ల మనకి డయాబెటీస్, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అందుకోసమే డాక్టర్లు ఎప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఒకసారి 9 గంటలకు, ఒకసారి 11 గంటలకు, ఒకసారి అట్లా తినాల్సిన పదార్థాన్ని ముక్కలుగా చేసుకొని తినమంటారు. మరియు ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఏమేమి పదార్థాలు తినాలి, ఏమేమి పదార్థాలు తినకూడదు అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చి చక్కెర, బెల్లము, మరి బేకరీ ఫుడ్,
బేకరీ ఫుడ్, మైదా పిండితో చేసిన ఫుడ్ అలాంటివి తగ్గించండి. ఎందుకంటే మైదాలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అదొకటైతే. మరియు మజ్జిగ పదార్థాలు ఎక్కువ ఉపయోగించండి. ఎందుకంటే మజ్జిగలో బ్యాక్టీరియా ఉంటుంది, లాక్టోబాసిల్లస్ అనేది మనకి. మరియు మజ్జిగ పదార్థాలు అయిపోతానే ఆకుకూరలు ఎక్కువ తినండి. ఆకుకూరల్లో డైటరీ ఫైబర్ అనేది ఉంటుంది. ఆ డైటరీ ఫైబర్ ఏం చేస్తుందంటే మన శరీరంలో తిన్న పదార్థాన్ని జీర్ణమయ్యే శక్తి పెంచుతుంది. అలా చేయడం వల్ల మనం తిన్న పదార్థాన్ని కొద్ది కంట్రోల్లో జీర్ణం అవుతుంది. అలా కూడా బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. మరియు పప్పాయ అట్లాంటివి ఎక్కువ తినండి. బంగాళదుంపలు అవన్నీ మితంగా తినండి, అంటే అవసరం బట్టి తినండి. మరియు అంజూరకాయ అట్లాంటివి తినండి, ఎందుకంటే రక్తం అనేది కూడా రక్తం తక్కువ ఉంటే కూడా పెరుగుతుంది రక్తం శాతం. ఇంకొకటి వచ్చి ఈ షుగర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీపీ. మొన్న రీసెంట్గా ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అని ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో 3,000 మందిని సర్వే చేయగా మన దేశంలో ఆల్మోస్ట్ 70% మందికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దాని ప్రకారం కంటే ఎక్కువ ఉప్పు వాడకం జరుగుతుంది. మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది అంటే ప్రతి మనిషి రోజుకి 5 గ్రాముల ఉప్పు తింటే చాలు. ఆ 5 గ్రాముల ఉప్పులో 2 గ్రాములు సోడియం వస్తుంది. ఆ 2 గ్రాముల సోడియం దొరికితే చాలు. కానీ ఇప్పుడు మనం తినే ఆహారంలో ఈ విధంగా పర్సంటేజ్లు ఉన్నాయి. ఒక బీపీ ఉన్నవాడు 9.6 గ్రాముల సోడియం ఉప్పుని తింటున్నారు రోజుకి. అంటే మరియు పక్షపాతం, ఇవి ఈ మధ్యకాలంలో 40 ఏళ్ళు 30 ఏళ్ళకే పక్షపాతాలు వస్తున్నాయి. ఎందుకంటే ఉప్పు శాతం పెరుగుతుంది. ఎందుకంటే మనం ఆహారంలో ఉప్పు శాతాన్ని ఎక్కువ వాడుతున్నాం. ఉప్పు మజ్జిగలేకి కూడా ఉప్పు అంటారు, అన్నిట్లోనూ ఉప్పు అంటారు. కానీ మజ్జిగలేకి ఉప్పు అవసరం లేదు, ఎందుకంటే మనం తినే ఆహారంలో వంట చేసేటప్పుడు ఉప్పు వేసే చేస్తారు. ఇంకోటి ఇప్పుడు చేసేటప్పుడు పాలు పాశ్చరైజేషన్ చేస్తున్నారు, దానిలో కూడా అంత ఉప్పు శాతం వేస్తున్నారు. అందుకోసము మరియు పక్షపాతం ఉన్న వాళ్ళలో చూసుకుంటే 8.2 గ్రాములు ఉప్పు వాడుతున్నారు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దానికంటే డబల్ వాడుతున్నాం. ఎందుకు ఉప్పు అన్నది అంటే ఉప్పు ఎక్కువ తినడం వల్ల దాంట్లో సోడియం అన్న ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ అన్నది మన రక్తనాళాల కాంట్రాక్షన్కి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ సోడియం కంటెంట్ ఎక్కువ అవుతుందో రక్తనాళాల్లో కాంట్రాక్షన్స్ అన్నది తగ్గడం వల్ల బీపీ పెరుగుతుంది. మరియు కొవ్వు పదార్థాలు తక్కువ వాడండి. అంటే చికెన్ అవి వాడద్దని చెప్పట్లేదు, కానీ రోజు తినేదానికంటే వారానికి 2 సార్లు 3 సార్లు అన్న తినండి. ఎందుకంటే చికెన్ ఎక్కువ తినడం వల్ల కూడా శరీరంలో కొవ్వు పదార్థం పెరుగుతుంది. అది మెయిన్ క్యాన్సర్ అట్లాంటి దానిలోకి దోహదపడతా ఉంది. దయవుంచి అందరూ ఈ సలహాలు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. దాంట్లో ముఖ్యంగా రెడ్ మీట్, మటన్ ఇవన్నది చాలా నియంత్రణ అవసరం.